చాలామంది రిలేషన్షిప్కి సంబంధించి రకరకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఒకప్పుడు చాలా వెనకబడి మరీ నన్ను ప్రపోజ్ చేసి నన్ను ఒప్పించి ఇప్పుడు తీరా నేను ఇష్టపడిన తర్వాత కొద్ది రోజులు ట్రావెల్ చేసిన తర్వాత ఈ పర్సన్ నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, నాకు టైం ఇవ్వట్లేదు, ఇద్దరి మధ్యలో ఆ బాండింగ్ లేదు, ఎఫెక్షన్ లేదు, ఎక్కడో అది మిస్బ్యాలెన్స్ అవుతుంది అని ఫీల్ అయ్యే వాళ్ళు కావచ్చు. పెళ్లి చేసుకున్న తర్వాత బాగానే ఉంది, చాలా రోజుల నుంచి కొన్ని రకాల డిస్టర్బెన్స్ వస్తున్నాయి, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ మిస్ అవుతుంది, కనీసం కలిసి భోజనం చేసేంత టైం కూడా లేకుండా, అంటే మీ పార్ట్నర్ అనేవాళ్ళు మీ మీద ఇంట్రెస్ట్ చూపించకుండా, ఎఫెక్షన్స్ చూపించకుండా, కనీసం ఇద్దరం కలిసి భోజనం చేద్దాము అని మీరు అడిగినా అవతల వాళ్ళు టైం ఇవ్వలేని పరిస్థితిలో ఉండడం కానివ్వండి, ఎక్కడో ప్రతి చోట కూడా హర్ట్ అయిపోవడం ఉండడం, మీ ప్రయారిటీ తగ్గడం, మీ ఇంపార్టెన్స్ తగ్గడం, లవ్ అండ్ ఆ లవ్ కానివ్వండి, ఆ బాండింగ్ కానివ్వండి మిస్ అవుతూ, ఆ మ్యాజికల్ బాండింగ్ కానివ్వండి ఏదైనా మిస్ అవుతుంది, అసలు ఏం చెయ్యాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసి, అంటే చాలామంది ఇక్కడున్న పాయింట్ ఏంటంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారిని అడిగినప్పుడు స్వామి ఇలా ఉంది మా పరిస్థితి అని చెప్పేసి ఆయన మీకు ఏదైనా మంత్రోపదేశం చేసి ఇది చెయ్యండి అమ్మా, పలానా పూజ చేయండి అని చెప్పినా, లేదు ఏదైనా పలానా జ్యోతిష్కుడు దగ్గరికి వెళ్ళాము, ఏదో స్టోన్ సజెస్ట్ చేశారు, క్రిస్టల్ సజెస్ట్ చేశారు, కొన్ని మంత్రాలు ఏవో ఇచ్చారు, చేసాము కానీ ఫలితం లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, లేదు ఏదైనా యూట్యూబ్లో చూసి ఇన్స్టాగ్రామ్లో చూసి చాలామంది ఈ మధ్య మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి అవి కూడా ఫాలో అవుతూ ఉన్నారు. సో అవి కూడా మాకు పని చేయట్లేదు అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను ఒక సీక్రెట్ చెప్తాను. అదేంటంటే ఎప్పుడైనా సరే అది రిలేషన్షిప్ అయినా, మనీ ప్రాబ్లం అయినా, బిజినెస్ ప్రాబ్లం అయినా, హెల్త్ ప్రాబ్లం అయినా, మీరు చేసే రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవడం. ఎంత నమ్మకంగా అయితే ఈ ప్రాసెస్ చేస్తారో అంతే నమ్మకంగా మీరు మిమ్మల్ని ట్రస్ట్ చేయాలి. చాలామంది సెల్ఫ్ టాక్, అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు. ఓకే, నాకేందుకు జరుగుతుంది, నా బతికే ఇంత, నాకు మంచే జరగదు, దేవుడు అన్ని ప్రాబ్లమ్స్ నాకే ఇస్తాడు అని చెప్పేసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం, సెల్ఫ్ జడ్జ్మెంట్ చేసుకోవడం అనేది ఫస్ట్ మీరు మానేయాలి. ఓకే, సెకండ్ పాయింట్, ట్రస్ట్ ద ప్రాసెస్ ఏదైతే ఉందో, మీకు ఎవరైనా ఒకటి ఇది చెయ్యండి అని చెప్పినప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా నమ్మి చేయడం. మరీ ముఖ్యంగా మీరు ఎవరైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన ప్రాసెస్ ఏదైనా చేస్తుంటే, మరీ ముఖ్యంగా క్రిస్టల్స్కి సంబంధించిన రెమెడీస్, అంటే క్రిస్టల్స్తో చేసేవి ఏదైనా రెమెడీస్ చేస్తుంటే వాటికి సంబంధించి ఫస్ట్ మీరు ఆ ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి. ఎప్పుడైనా సరే ట్రస్ట్ అని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, లా ఆఫ్ అట్రాక్షన్లో, మేనిఫెస్టేషన్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడైనా ఒకటి మేనిఫెస్టేషన్ చేస్తున్నాము, మనకు ఒకటి కావాలి లైఫ్లో, మనకు ఒక విష్ ఉంది, ఆ విష్ అనేది మనకి ఫుల్ఫిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ టెక్నిక్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికీ ఇప్పుడు నేను రిలేషన్షిప్ గురించి మనం ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నాం. నేను ఈ వీడియో ఎండింగ్లో దానికి సంబంధించి ఒక రెమెడీ ఇస్తాను. చాలామంది ఏం చేస్తారు, ఏముందిలే ఇది పని చేస్తుందా, మనకు మంచి జరుగుతుందా, ఇలాగే చెప్తారు, ఇవన్నీ ఏం జరగవు అని చెప్పేసి తీసి పాడేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది చేస్తారు, వింటారు, చేస్తారు, క్రిస్టల్స్ కూడా తీసుకుంటారు, కాల్స్ కూడా వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎన్ని రోజులు చేస్తారు? 2 రోజులు, 3 రోజులు. దాని తర్వాత మళ్ళీ మర్చిపోవడమో, లేకపోతే వాళ్ళకి టైం లేకపోవడమో, అంటే చెయ్యాలి అనే ఇంటెన్షన్ ఉన్న టైం లేకపోతే కొంతమందికి ఇంట్రెస్ట్ లేక దాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. ఏమవుతుందంటే, ఎప్పుడైనా సరే ఒకటి మిమ్మల్ని మీరు నమ్మాలి, రెండో విషయం ప్రాసెస్ని నమ్మాలి. ఇప్పుడు 3వ టాపిక్ చెప్పుకుందాం. ఎప్పుడైనా మనం ఒక రెమెడీ చేస్తున్నాము, లేదా ఒక ప్రాసెస్ చేస్తున్నాము, ఒక మేనిఫెస్టేషన్ చేస్తున్నాము అని అన్నప్పుడు యూనివర్స్ ఎప్పుడూ కూడా మీరు ఫిజికల్గా ఏ యాక్షన్ అయితే చేస్తున్నారో, మెంటల్గా అంటే కాన్షియస్గా మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్తో చేస్తున్నారో, ఏదైతే కావాలనుకుని ఒక ప్రాసెస్ చేస్తారో, సబ్కాన్షియస్ మైండ్లో కూడా, ఓకే, సబ్కాన్షియస్ మైండ్ని యూనివర్స్ ఎప్పుడూ కూడా మన సబ్కాన్షియస్ మైండ్ని రీడ్ చేస్తూ ఉంటుంది. మీరు ఫిజికల్గా రిలేషన్షిప్ గురించి మేనిఫెస్టేషన్ చేస్తూ మీకు మైండ్లో రేపొద్దున రెంట్ కట్టాలి, రేపొద్దున క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి, నాకు డబ్బులు కావాలి అనే ఆలోచన రన్ అవుతుంది అనుకోండి, మీరు సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే మీ ఆలోచన రన్ అవుతుందో యూనివర్స్ అది మాత్రమే రీడ్ చేస్తుంది. కాబట్టి
ఏదైనా ఒక ప్రాసెస్ చేసే ముందు మీరు దేనికోసం చేస్తున్నారో ఫిజికల్గా మీరు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేనిఫెస్టేషన్ రాస్తున్నారు లేదా చాంటింగ్ చేస్తున్నారు అని అనుకుందాం. అదే మీకు మైండ్లో కూడా రన్ అవుతూ ఉంటుంది. మీరు ఫిజికల్గా ఒక యాక్షన్ చేస్తూ మైండ్లో ఇంకొకటి ఆలోచించుకుంటూ వెళ్తే ఖచ్చితంగా అవి పని చెయ్యవు. ఇది మూడో సూత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాన్షియస్లీ సబ్కాన్షియస్లీ మన మైండ్లో ఎప్పుడూ కూడా ఒకటే రన్ అవుతూ ఉండాలి. ఓకే, ఒకటి ఆలోచిస్తూ ఇంకొక పని చేస్తే ఖచ్చితంగా మీకు అవి పని చెయ్యవు. ఈ విషయం ఒక మేనిఫెస్టేషన్లోనే కాదండి, మీరు ఏదైనా పండితులు చెప్పిన రెమెడీస్ కానివ్వండి, జ్యోతిష్కులు చెప్పిన రెమెడీస్ కానివ్వండి, ఎవరైనా ఏదైనా చేయమని చెప్పిన ప్రాసెస్ కానివ్వండి, ఏదైనా సరే ఈ 3 పాయింట్స్ ఎవరైతే మిస్ అవుతారో ఖచ్చితంగా మీరు ఎంత అద్భుతమైన ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఏ పూజలు చేయించినా ఏ రెమెడీస్ చేయించినా మీరు ప్రాసెస్ని ట్రస్ట్ చేయలేనప్పుడు అది ఖచ్చితంగా మాత్రం పని చేయదు. ఓకే, ఇక రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్కి వస్తే కనుక ఎవరికైతే హార్ట్ చక్ర అనేది బ్లాక్ అయిపోతుందో, ఫ్రంట్ హార్ట్ చక్ర అలాగే బ్యాక్ హార్ట్ చక్ర, మన హార్ట్ చక్ర ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో, ఓవర్ యాక్టివ్ అయిపోతుందో లేదా అండర్ యాక్టివ్ ఉందో అప్పుడు రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ వీడియో చాలా కాన్సన్ట్రేషన్తో చూడండి, మీకు అర్థమవుతుంది. హార్ట్ చక్ర అనేది ఎప్పుడు బ్లాక్ అవుతుందంటే ఓవర్గా మనం ఎమోషనల్ అయిపోయి, స్ట్రెస్ అయిపోయి, డిప్రెషన్కి వెళ్ళిపోయి, ఒక ట్రామాలో ఉంటూ అదే పనిగా ఏడుస్తూ అదే పనిగా సెల్ఫ్ జడ్జ్మెంట్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బాడీలో ప్రతి చక్ర మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మనం హార్ట్ చక్రాన్ని ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. యాక్టివేషన్లో ఉందా లేదా అని తెలుసుకుంటూ ఉండాలి. మెయిన్లీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, హార్ట్ చక్ర బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే కనుక ఎవరికైతే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. పూర్తిగా తగ్గాలి అని అంటే హార్ట్ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన విధానంలో మనం కొన్ని క్రిస్టల్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి. అవి ఏంటనేది చూద్దాం. మెలకైట్ కానివ్వండి, గ్రీన్ ఎవెన్స్టీన్ కానివ్వండి, రోజ్ క్వార్ట్స్, రోడోనైట్, రోడోక్రోసైట్, ఇలా కొన్ని క్రిస్టల్స్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అవి మన హార్ట్ చక్రాన్ని హీల్ చేయడంతో పాటుగా మనకి లైఫ్లో ఏదైతే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేయడానికి, మీ భర్తని మీకు దగ్గర చేయడానికి, మీరు ప్రేమించిన వ్యక్తిని మిమ్మల్ని దగ్గర చేయడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఎవరికైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో, నా భర్త నుంచి లేదా భార్య నుంచి నాకు లవ్ అండ్ ఎఫెక్షన్ లేదు, మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ క్రిస్టల్స్ అనేవి మీకు 100% హెల్ప్ చేస్తాయి. ఈ క్రిస్టల్స్తో పాటుగా స్విచ్ వర్డ్స్, అంటే మన హార్ట్ చక్రాకి సంబంధించిన స్విచ్ వర్డ్స్ కానివ్వండి, మీ ప్రాబ్లంకి పర్సనల్గా మీకు ఒక ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లంకి తగ్గ స్విచ్ వర్డ్స్ కూడా మనం డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలా స్విచ్ వర్డ్స్ అలాగే ఈ క్రిస్టల్ని రెండింటినీ అనుసంధానం చేసి మన హార్ట్ చక్రాన్ని మనం ఎప్పుడైతే ఓపెన్ చేసి యాక్టివేట్ చేసి బ్యాలెన్స్ చేస్తామో, ఏ ఇంట్లోనైనా సరే మనశ్శాంతి కరువైంది, అండర్స్టాండింగ్ లేదు, తరచుగా గొడవలు జరుగుతున్నాయి, ఆ పర్సన్ నన్ను అర్థం చేసుకోవట్లేదు, నాకు మా రిలేషన్షిప్లో ఎలాంటి ఇంపార్టెన్స్ కానీ ప్రయారిటీ కానీ లేదు, నా భర్త వేరే స్త్రీకి అట్రాక్ట్ అవుతున్నాడు, థర్డ్ పర్సన్ వల్ల నన్ను పక్కన పెట్టేశారు, నన్ను పట్టించుకోవట్లేదు అనుకుని బాధపడుతూ కొంచెం డిప్రెషన్కి లోనైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ క్రిస్టల్స్ని ఒకసారి యూస్ చేసి చేయండి. ఇంతకుముందు చెప్పినట్టుగా 3 పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి, తర్వాత ప్రాసెస్ని నమ్మాలి, అలాగే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ రెండు కూడా ఒకటే ఆలోచించేలాగా చేసుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్లో అద్భుతాలు అనేవి జరుగుతాయి. ఈ క్రిస్టల్స్ అనేవి మీ మధ్యలో ఉన్న గ్యాప్ని కానివ్వండి, గొడవలు కానివ్వండి క్లియర్ చేసి దగ్గర చేస్తుంది. ఆల్ ది బెస్ట్.